అయితే ఈరోజు ఆ ఆదివారం గురించి, ఫేమస్గా పిలుచుకునే మట్ల ఆదివారం గురించి బైబిల్లో ఖచ్చితంగా పాత నిబంధనల నుంచి చూడకుండా వట్టి నూతన నిబంధనలు కనుక చూస్తే అసలు ఏమీ మనం అర్థం చేసుకోలేనట్టే, ఏం తెలియనట్టు కూడా. ఖచ్చితంగా ఆనాడు యూదులు, మీ అందరికీ తెలుసు, ఎవరైతే హోసన్నా జయము అంటే, హోసన్నా అంటే తెలుగు పదం కాదు, గ్రీక్ పదం కాదు, ఇంగ్లీష్ పదం కాదు, లాటిన్ పదం కాదు. హోసన్నా అంటే అది హీబ్రూ పదము. ఇప్పుడే రక్షించు, దాని అర్థం ఏంటంటే సేవ్ నౌ, ఇప్పుడే, రైట్ నౌ, ఇప్పుడు రక్షించు, అది మాత్రమే దాని అర్థం. ఓకేనండి. జనరల్గా మీరు హీబ్రూలో దాని పదాన్ని వెతికితే ఇది ఒక మీనింగే మనకి కనిపిస్తుంది. ఓకే, సేవ్ నౌ అన్నది దీని యొక్క మీనింగ్ హోసన్నా అంటే. సో వారు ఎందుకు కేకలు వేశారో అది అంతా కూడా మనం చూడబోతున్నాం. అయితే పాత నిబంధనలో నుంచి చూడకపోతే నూతన నిబంధనలో చూస్తే ఏ మాత్రం అర్థం కాదు. అసలు నూతన నిబంధనలు దీనికి సంబంధించిన వచనాలు ఇంకా మొదలు కాల. సో ఖచ్చితంగా పాత నిబంధన కళల్లో నుంచే ఈ యొక్క పూర్తి వర్తమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి గమనించండి. ఆ రోజు స్పష్టంగా ఏం జరిగిందంటే, ఈస్టర్కి ముందు ఆదివారం ఏం జరిగిందంటే, యేసు ప్రభుని చాలాసార్లు నువ్వే మెస్సయ్యవి, అర్జెంటుగా నువ్వు రాజ్యం తీసుకో అని చెప్పి చాలాసార్లు ఫోర్స్ చేశారు రాజుగా చేయడానికి. అప్పటికే ఆయన చాలాసార్లు తప్పించుకుని వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది. సైలెంట్గా, జాగ్రత్తగా చాలా ఫోర్స్ఫుల్ ట్రై చేశారు. ఎందుకంటే ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, చనిపోయిన వారు లేపటం, భోజనాలు పెట్టడం, అనేకమైన సీన్స్ చూసి వారికి చాలా అర్జెంటుగా ఎలాగైనా సరే ఆయనని ఫోర్సిబుల్లీ దే వాంటెడ్ టు మేక్ జీసస్ యాజ్ కింగ్. And Jesus have escaped many times. And right now what we see today, on that Sunday they forcibly, ఇంకోటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మనం చూడబోతుంది ఏంటంటే, వారు నిజ ప్రభుని తప్పుడు భావంతో ఆరాధించారు ఆ రోజున. అయితే ఈరోజు నిజమైన రాజును నిజమైన భావంతో, ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ ఉంది కనుక, ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి ఉంది కనుక నిజమైన రాజును నిజముగా మనం ఇప్పుడు ఆరాధించాలి. ఆనాడు వారు నిజమైన రాజును తప్పుడు భావంతో వారు ఆరాధించారు. తప్పుడు భావంతో ఆరాధించారు కనుకనే 4 రోజులు దాటగానే శుక్రవారము సిలువ వేయండి అని వారు కేకలు వేస్తారు. ఇదంతా కూడా ఎందుకు అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. యూదులు అనుకున్నారు, మేము అర్పించే బలులు ఏవైతే ఉన్నాయో అవి మా పాప క్షమాపణకు సరిపోతాయి అనుకున్నారు. ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు ఇశ్రాయేలులందరి కొరకు ఒకసారి ఆయన బలిని అర్పిస్తాడు, తన పాపముల కొరకు, అటు తర్వాత యావత్తు ప్రజలందరి కొరకు, ఇశ్రాయేలులందరి కొరకు. ఆ రెండూ కూడా వీరు సరిపోతాయి అనుకున్నారు. వారి దృష్టిలో కుమారుడు వచ్చి, మెస్సయ్య అనే వ్యక్తి వచ్చి చనిపోతాడు, తిరిగి లేస్తాడు అనే ఉద్దేశము వారి దగ్గర ఏ మాత్రం లేదు. పాత నిబంధనలో ఇదే విషయాన్ని మరలా చెప్పినా కూడా వారు ఎవరు అర్థం చేసుకోలే. వారి దృష్టిలో పాప క్షమాపణ అంటే ఏంటి? కేవలం బలుల ద్వారానే మా పాపములు క్షమించబడ్డాయి. ప్రధాన యాజకుడు ఏడాదికి ఒకసారి కూడా మా పాపలను క్షమించేస్తాడు కదా, కడిగేస్తున్నాడు కదా, ఇంకా మరలా ఇంకొకరు వచ్చి చనిపోవాలనే ఉద్దేశము, జ్ఞానము వారి దగ్గర లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 30, 31, 32, 33 వచనాల్లో కనుక చూస్తే, యేసు ప్రభు ఇదిగో ప్రధాన యాజకుల చేత మనిషి కుమారుడు హింసించబడి చంపబడి 3వ రోజు తిరిగి లేవాలి అంటే పేతురు చేయి పట్టుకుని పక్క తీసుకెళ్ళి యేసు ప్రభు అని గద్దించేశాడు. ఏమని గద్దించాడు తెలుసా? యూదులు రక్షణ బలుల ద్వారా, ప్రధాన యాజకుడు చేసే బలియాగం ద్వారా అని అనుకున్నారు, అంతే వారికి రక్షణ. కానీ దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్ ఏంటంటే, ఆదికాండం 3:15 చూద్దాం. చూడండి, ఆదికాండం 3:15 ఏమంటారంటే, ద ఫస్ట్ గాస్పల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. జెనసిస్ చాప్టర్ 3:15లో దాన్ని మనం చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ గాస్పల్ అని మనం పిలుస్తూ ఉంటాం. జెనసిస్ చాప్టర్ 3:15 చూడండి ఇక్కడ. మరియు నీకును స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం వైరం కలుగు చేసేది, అది అనగా ఆయన నేను తల మీద కొట్టిన దాన్ని మడి మీద కొట్టు అని చెప్పాను. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఆ సువార్తను ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో బలుల ద్వారా కాదు, గాడ్ ఖచ్చితంగా ప్లాన్ చేశాడు. దేవుడు ఏం ప్లాన్ చేశాడు అంటే, ఇదిగో నా కుమారుడు ద్వారానే, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారానే యావత్తు మానవాళికి, యూదులకి రక్షణ. కానీ వీళ్ళేమనుకున్నారంటే, మేము బలులు అర్పిస్తున్నాము, ఏడాదికి ఒకసారి ప్రధానార్చకుడు కూడా మా కొరకు బలి చేస్తున్నాడు, అది సరిపోతుంది. కానీ దేవుడు ప్లాన్ అయితే అది కాదు అసలు.
ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బలులు ఎందుకు అని ప్రవేశపెట్టారంటే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయనకి సూచనగా మాత్రమే ఇవన్నీ కూడాను తప్ప ఇవి ఒరిజినల్ రియాలిటీ కాదు. పేతురు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు బలుల యొక్క, ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తం ద్వారా కాదు మీ పాపాలు క్షమించబడవు అని చెప్పేశాడు. సో వీళ్ళేమనుకున్నారు, ఇవి సరిపోతాయి, వీటి ద్వారానే మాకు పాపక్షమాపణ జరిగిపోయింది. వీళ్ళు అర్పిస్తున్నారు, ప్రధాన యాజకుడు అర్పిస్తున్నాడు, వీళ్ళిద్దరూ అర్పించేస్తే మా పాపాలు క్షమించబడ్డాయని వారికి ఇదే భావం ఉంది. ఇంకొకరు వచ్చి చనిపోయి తిరిగి లేవాలి, ఈ కార్యక్రమం జరగాలని వారికి అర్థం కాల. యెషయా 53 అధ్యాయం కూడా వారికి అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ చాలా వచనాలు బైబిల్లో పాత నిబంధనలు ఏ మాత్రం కూడా వాళ్ళకి అర్థం కాల. ప్రభు చెప్పారు, ఇదిగో మీకు బైబిల్ తెలిసే, తండ్రి తెలిసేవాడు, తండ్రి తెలిస్తే నేను తెలిసేవాడిని, మీకు ఏది తెలియలా. సో అక్కడ సమస్య వచ్చింది, వారు బైబిల్ అర్థం చేసుకోకపోవడం వల్ల. అసలు గాడ్స్ గ్రేట్ రెడెంప్టివ్ ప్లాన్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్. యూత్లో జ్యూస్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్. దే థాట్ ఈ బలులు ఏదైతే ఉన్నాయో, ఈ సాక్రిఫైసెస్, దే థాట్ దీస్ ఆర్ ఎనఫ్. బట్ ఇన్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్, హీ హ్యాడ్ ఎ ప్లాన్. ఏ ప్లాన్ అంటే టు సెండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. అండ్ దీస్ ఆర్ ఓన్లీ షాడోస్ మాత్రమే, నీడ మాత్రమే. అసలైన బలి ఆయనతో అదే జరగాలి, ఇది ఆయన ప్లాన్. పాయింట్ ఏంటంటే, యూదులకి ఇది అర్థం కాల. కానీ యూదుల మైండ్లో, జ్యూస్ హ్యాడ్ ఓన్లీ వన్ థాట్ ఇన్ దేర్ మైండ్. యూదులకి ఒకే ఒక ఆలోచన ఉంది, దట్ ఈస్ 2 Samuel chapter 7 verses 16. దట్ ఈస్ వాట్ జ్యూస్ హ్యాడ్ ఇన్ దేర్ మైండ్. జ్యూస్కి అది మాత్రమే ఉంది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ గాడ్ ప్రామిస్ టు డేవిడ్. దేవుడికి ఏమని ప్రామిస్ చేశాడో చూద్దాం. 2 Samuel chapter 7 verses 16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యం. చూడండి, బైబిల్ని కొత్త నిబంధన పాత నిబంధన ఎందుకు పిలిచారు అంటే, బైబిల్ ఇస్ కాల్డ్ అ కవనెంటల్ బుక్. ఎందుకు అంటే, గాడ్ మేడ్ కవనెంట్స్ విత్ హిస్ పీపుల్. ఫస్ట్ విత్ అబ్రహాం, దెన్ విత్ మోసెస్. ద థర్డ్ కవనెంట్ ఈస్ విత్ డేవిడ్. హీ హాస్ ప్రామిస్డ్ టు డేవిడ్ అ కవనెంట్ దట్ యువర్ సన్ ఫ్రమ్ యువర్ లైన్స్ విల్ సిట్ అ కింగ్ ఆన్ ద థ్రోన్ ఫర్ ఎవర్. ఇది దావీదుకి ప్రామిస్ చేయబడిన నిబంధన. అంటే ఇక్కడ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఆన్ దట్ డే. ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది పొలిటికల్ సిచ్యువేషన్. ఆ రోజు పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, జ్యూస్ వర్ ట్రెమెండస్లీ టార్చర్డ్ ఈవెన్ బై ది గ్రీక్స్. ఎలా టార్చర్ చేయబడ్డారంటే, జ్యూస్ టెంపుల్లోకి, సినగాగ్లోకి మెనీ గ్రీక్ కింగ్స్ పిగ్స్ని తీసుకొచ్చి, దే బ్రాట్ pigs into the temple sanctuary, even in the most holy place, and they have pandil cut chesi, they have made Jews eat those pigs. They have faced tremendous persecution from the Greeks దగ్గర నుంచి భయంకరమైన శిక్షణ పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, రోమన్స్ కూడా వారిని చాలా శిక్షను గురి చేశారు. They have asked them to pay more tax and more tax. That's why they had to ask Jesus, should we pay tax or not? So they have endured severe persecution in the hands of Greeks, in the hands of Romans. వీళ్ళిద్దరి దగ్గర నుంచి చాలా పెర్సిక్యూషన్ ఫేస్ చేశారు. So they were desperately looking for a savior, for a redemptor, which was promised to them by whom? By God to their father David. So they were desperately waiting for, will the savior come? When will the savior come? They have ఎప్పుడు చాలా సివియర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రామిస్ ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉంది. ఏంటో ప్రామిస్? ఇక్కడ చూడండి, 16వ వచనం చదువుదాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడింది. ఇక్కడ 2 సార్లు నిత్యము అని మనకు కనిపిస్తుంది. గమనించండి, ప్రపంచంలో గొప్ప గొప్ప రాజ్యాలు వచ్చినాయి, ఏ రాజ్యం కూడా నిత్యం లేదు. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఏమన్నారంటే, ఇగో రవి అస్తమించని, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నారు. అంటే ఇట్ వాజ్ సో స్ట్రాంగ్. నో రూలర్ ఆర్ రూల్ హ్యావ్ ఎవర్ ఎగ్జిస్టెడ్ మోర్ దెన్ few hundred years. The promise which was given to David అంటే, that your kingdom, your throne will be forever. That is the promise which was given. That is, గమనించండి, ఇక్కడ ఏ రాజ్యం కూడా నిత్యం లేదు. రోమిలు పరిపాలించారు 600 సంవత్సరాలు, గ్రీకులు పరిపాలించారు 100 సంవత్సరాలు, బ్రిటిష్ పరిపాలించారు 400 సంవత్సరాలు. ఎవరు కూడా నిత్యం పరిపాలించారు. దయచేసి గమనించండి, ఈవెన్ డేవిడ్ రూల్ 40 years, సాలమన్ రూల్ 40 years, దే హ్యావ్ ఓన్లీ రూల్ ఫర్ few years. మరి ఇక్కడ ఇవ్వబడిన నిబంధన ఏంటంటే, నీ రాజ్యాన్ని నేను నిత్యము స్థిరపరుస్తాను. అది ఓన్లీ కెన్ బి ఫుల్ఫిల్డ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్ విల్ బి ఫుల్ఫిల్డ్, ఒకే ఒక వ్యక్తిలో ఫుల్ఫిల్ అవుతుంది, ఆ జీసస్ క్రైస్ట్. దయచేసి గమనించండి, ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? ఇది ఎప్పుడు నెరవేరుతుంది?
పిలాతు అడిగారు, నువ్వు రాజ్యమేనా? నువ్వు అన్నట్టే. అయితే నీ రాజ్యం ఏది? నా రాజ్యం ఇక్కడ లేదు. మరి నీ రాజ్యం ఎక్కడ ఉంది? ఆయన రాజు కదా. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము చివరి 2 అధ్యాయాలు కనుక మీరు చదివితే, మనం నిత్యం గడిపేది నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశము. ఆ యెరూషలేము నుండి యేసు ప్రభువారు ప్రపంచాన్ని ఇంక ఎప్పటికీ నిత్యం పరిపాలించబోతున్నాడు. ఈ వాగ్దానం 2 సమూయేలు దావీదుకి ఇవ్వబడింది. ఆయన కుమారుడిని యేసు ప్రభువారికి. ప్రభువారిని అదిగా పిలిచిన, దావీదు కుమారుడా నన్ను రక్షించు. ఏమని కేకలేశారు? యేసు ప్రభువారిని. ఆయన పిలిచిన దావీదు కుమారుడిని కేకలు వేశారు. అప్పుడు యేసు ప్రభు రెస్పాండ్ అయ్యి వెంటనే, ఎస్, నేను నీకేం చేయగలను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకేం చేయగలను అని చెప్పి. దయచేసి గమనించండి, ఈ యొక్క నిబంధన ఎప్పుడు నెరవేరబోతుందంటే, కొత్త భూమి, కొత్త ఆకాశం, నూతన యెరూషలేములో ఆయన సింహాసనం మీద నుండి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు నిత్యము. అప్పుడు ఈ యొక్క వాగ్దానము నెరవేరబోతుంది. యూదులు అనుకున్నారు ఇప్పుడే నెరవేరబోతుంది. తల్లొచ్చి అడిగింది, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు ఒకని లెఫ్ట్ రైట్ ఫైనాన్స్ హోమ్ మినిస్టర్ పెట్టించుకో, మేము కలిసి పరిపాలించేస్తాం. అక్కడ ఉన్న శిష్యులు యూదులు అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అప్పుడే ఒక పొలిటికల్ రాజ్యం స్థాపించబడబోతుంది ఈ యొక్క నిబంధన ఆధారంగా. అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యేసు ప్రభు వార్త మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 31. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది. చూడండి, మెస్సయ్య రాజ్యాన్ని వీళ్ళ ఉద్దేశం ప్రకారము సింహాసనం మీద కూర్చుంటాడా, హింసలు పొందుతాడా? ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు చూడండి ఆయన గురించి. మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి చంపబడి 3 దినాల తర్వాత లేచుట అవసరమని ఆయన వారికి బోధించి మొదలు పెడుతుండగా, ఆ బోధన మొదలు పెట్టగానే వెంటనే పేతురు ఏం చేయడం తెలుసండి? ఆయన మాట బహిరంగ చెప్పిన పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను ఏం చేశాడు? నా ప్రశ్న, ఏమని పేతురు గద్దించాడు? నిన్ను రాజుగా మేము చేయాలనుకుంటున్నాం, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి, నిన్ను హింసిస్తారు, నేను చంపేస్తారు, మళ్ళా నువ్వు తిరిగి ఆడుకుని పక్కన పెట్ట. ఫస్ట్ అసలు చంపడం ఏంటి, నేను హింసించడం ఏంటి? ఈ మాటలు మా దగ్గర మాట్లాడావు కానీ జనసమూహంతో మధ్యలో మాత్రం దయచేసి మాట్లాడాలి. వాళ్ళందరూ నీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? యెరూషలేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? పిలాతుని చంపేసి, కైసర్ని చంపేసి నువ్వు రాజ్యాన్ని తీసుకోపోతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు మా మెస్సయ్య. అసలు మెస్సయ్య ఏం చేస్తాడో తెలుసా? అందరిని పడగొట్టేసి ఆయన రాజ్యాన్ని తీసుకుంటాడు. ఈ రోజుకి కూడా యూదుల రబ్బాయిలు యూట్యూబ్లో క్రిస్టియన్స్కి, యూద రబ్బాయిలకి డిబేట్లు చూస్తే యూదుల రబ్బాయిలు అంటారు, మేము యేసుప్రభు మెస్సయ్యగా అంగీకరించాం, మీరు ఎంత వాదిస్తున్నారుగా. ప్రవక్త కూడా కాదు అసలు వాళ్ళ దృష్టిలో, ముస్లిమ్స్కి ప్రవక్త, కానీ యూదుల రబ్బాయిలకి అసలు ప్రవక్త కాదు. మీ గురించి ఒకవేళ ఆయనే మెస్సయ్య ఉండుంటే ఈ పాటికి రాజ్యాన్ని స్థాపించేదురు కదా. ఎక్కడ స్థాపించాడు? ఆయన స్థాపించి ఉండుంటే నమ్ముదాం మేము మెస్సయ్యనని. ఆయన స్థాపించలా, మెస్సయ్య కాదు ఆయన. మనందరికీ తెలుసు ఈ రోజున ఆయన ఎక్కడ స్థాపించబడుతున్నాడో తెలుసా? నువ్వు రాజువేనా? నువ్వు అన్నట్టే. నీ రాజ్యం ఏది? ఎక్కడ కాదు. నూతన యెరూషలేములో ఇంకెప్పటికీ నిత్యము పరిపాలించబోతున్నాడు. చూడండి, అందుకని గద్దెంపసాగాను. 33వ వచనం, 33 వర్స్. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, పేతురు గద్దిస్తే పేతురికి సమాధానం చెప్పచ్చుగా. ఎందుకు శిష్యుల వైపు తిరగాల్సి వచ్చిందంటే, వారి అందరి మైండ్ ఒకటే. ఇప్పుడు ఆయన యెరూషలేము వెళ్తున్నాడు, మేము రాజుగా చేయం. అసలు ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు రాజుగా ఫోర్స్ఫుల్గా చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. ఇప్పుడేముంది కొత్తగా? చూడండి, బహిరంగంగా చెప్పిన తర్వాత అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, ఎవరిని చూచి? పేతురుని చూచా, వారందరిని చూచా? ఎందుకంటే సాతానాన్ని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ప్రభు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. నా వెనుక పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ నీకు పాత నిబంధన అస్సలు అర్థం కాల. శిష్యులకు అర్థం కాలేదు, ఆ రోజుల్లో ఉన్న యూదులకి ఎవరికి కూడా అర్థం కాల. ఎందుకంటే నువ్వు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావుగా, అంటే అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో అది విని నువ్వు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనుషుల సంగతులు ఏంటి అనుకున్నారు? అందరు గుంపుల్లో టాక్ ఆఫ్ ది టౌన్ ఏముందో అది మీరు చెప్తున్నారు ఇక్కడ, అంతే తప్ప మీకు లేఖనాలు అర్థం కావట్లేదు. మీకు లేఖనాలు అర్థం కావట్లేదు. ఒక యుద్ధుడిని
అడిగితే యెషయా 53 అంత స్పష్టంగా ఉంటే కూడా నీకు అర్థం కావట్లేదా? ఆయన అన్నాడు, యెషయా 53 యేసుప్రభు గురించి కాదు చెప్పేది, యెరూషలేం గురించి, ఇశ్రాయేల్ గురించి చెప్తుంది యెషయా 53. యేసుప్రభు గురించి కాదు చెప్పేది అని అన్నాడు ఒక ఆయన. దయచేసి గమనించండి, యేసుప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావు అని పేతురును గద్దించాను. పేతురుని ఏం చేశారండి? పేతురుని గద్దించాడు. ఎందుకు గద్దించాల్సి వస్తుంది పేతురుని? నీకు దేవుని వాక్యం ఏమాత్రం కూడా నీకు ఓల్డ్ టెస్ట్మెంట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్. పాత నిబంధన గ్రంథము ఏ మాత్రం కూడా వారు ఇంచు కూడా వారు అర్థం చేసుకోవాలి. వారందరూ ఎక్స్పెక్టేషన్స్ గురువారం నైట్ తారుమారైపోయినాయి. యేసు ప్రభుని వారు పట్టుకొని శుక్రవారం పిలాతు ముందు నిలబెట్టగానే వారి యూదులందరూ శిష్యులు అప్పటికి పారిపోయారు. అప్పటికి జంప్. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. ఇంకా ఈ శిష్యులందరూ కూడా, మిగతా యూదులందరూ ఎదురు చూస్తున్నారు. పిలాతు ముందు నుంచున్నాడు. ఏదైనా సీన్ జరుగుద్దా? ఏంటి సీన్ జరగడం? ఆల్రెడీ ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టి చంపడానికి జడ్జిమెంట్ ముందు ఉన్నాడు. అంటే ఈయన మెస్సే కాదా? అప్పటికే గిట్టని శాస్త్రులు పరిశీలు అందరూ వచ్చి యూదులతో అంటున్నారు, మేము చెప్పాం ఆయన ఫాలో అవ్వద్దని, మీరు ఫాలో అయ్యి మెస్సై అన్నారు. సరిపోయిందా? ఆయన మెస్సై కాదు, దొంగ మెస్సై. అమ్మా, మమ్మల్ని మోసం చేస్తావా? దేవుడు పేరట నువ్వు వస్తున్నావని చెబుతూ, దేవుడు పంపించాడని చెప్పు, మెస్సీ అని చెప్తూ నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? ఇలాంటి వాడు బతుకుండకూడదు, సిలువ వేయండి. అప్పుడు కేకలేయడం మొదలెట్టారు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అప్పుడు వారు కేకలేయడం మొదలుపెట్టారు. అందుకు కేకలేశారు వాళ్ళు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే, బలుల ద్వారానే రక్షణ అనుకున్నారు, కానీ దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్ అది కాదు అనేది వారికి అర్థం కాల. అది కాదు అనేది వారికి ఏమాత్రమో అర్థం కాల. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో తెలుసండి? యేసు ప్రభుని దావీదుని ఎట్లాగైతే ఆహ్వానించారో అదే విధంగా యెరూషలేముకి ఎగ్జాక్ట్గా సేమ్ వే ఒక రాజు రాబోతున్నాడు, సింహాసనమే కూర్చోబోతున్నాడు, మా రాజు ఇంకా వచ్చేసాడని చెప్పి కేకలేస్తూ అరుస్తూ ఆరాధించారు. నిజమైన ప్రభువును తప్పుడు భావంతో, స్వార్థపూర్వకమైన ఆలోచనలతో ఆరాధించారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హోసన్నా నీకు జయము, ప్రభు పేరట వచ్చేవాడు మెస్సయ్య రా, నీకు జయమే. ఇప్పుడు ఎందుకు జయం? ఎవరిని జయం? ఏంటో జయం తెలుసా అండి? రోమా ప్రభుత్వం పడగొట్టేసి యూదుల ప్రభుత్వము స్థాపించి అది అందుకు జయమన్నారు. కానీ వీళ్ళకి అసలు అర్థం కాల. ఈయన తీసుకురాబోయే జయం ఏంటో తెలుసా? మరణం మీద జయాన్ని తీసుకురాబోతున్నాడు. ఈయన తీసుకొచ్చే జయము, పాపం వల్ల మరణం వచ్చిందే, ఆ మరణం మీద జయాన్ని తీసుకురాబోతున్నాడు. అదే ఆయన తీసుకురాబోయే జయం. ఆయన కొట్టింది ఆ జయానికి. ఎలాగో కొంతకాలం తర్వాత ఆయన రాజ్యం ఎలాగో ఆయనకు వచ్చేస్తుంది, అప్పుడు ఎలాగో జయం ఉంటుంది. కానీ ఇప్పుడు జయం ఏంటో తెలుసా? పాపం మీద, డెత్ మీద, సిన్ మీద, డెత్ మీద జయము. అది ఇక్కడ ఆయన ఒప్పుకుంది. ఎందుకంటే వాళ్ళు కేకలేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి కేకలు ఇద్దని చెప్తే వారు నోరు కనుక మూస్తే రాళ్ళు నోరు తెరుస్తాయి. ఎందుకు రాళ్ళు నోరు? ఎందుకు జయాన్ని ఒప్పుకున్నాడు. వారు ప్రభు తెలుసు వీళ్ళ తప్పుడు భావంతో అంటున్నారు, వీళ్ళ స్వార్థపూరిత భావంతో అంటున్నారు. ప్రభుకి స్పష్టంగా తెలిసిన అందరి గురించి, తెలియకేం కాదు. వీళ్ళు విడిచిపెట్టి పారిపోతారు. ప్రభు ముందు రాత్రి చెప్పలేదా? నువ్వు కోడి కోయికి ముందు 3 సార్లు నేను ఎవరో తెలియదని చెప్తావు ప్రభు చెప్పలేదా? వీళ్ళందరి మనసులు ప్రభు తెలీదా? ప్రభుకి అన్నీ తెలిసే వీళ్ళు అరుస్తుంటే ఎందుకు ఆయన ఆరాధన తీసుకున్నాడో తెలుసా? వారు చెప్పే ప్రతి మాట ట్రూ, కరెక్టే, ఎస్ ఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్, అందులో డౌట్ ఏం లేదు అసలు. కానీ వారి భావమే తప్పు. ఈరోజు మొత్తం స్టోరీ మనకు తెలుసు కదా, ఇప్పుడు మన భావం కరెక్ట్ అవ్వాలి. అది పాయింట్. ఇప్పుడు మన స్టోరీ మొత్తం తెలుసు కనుక ఇప్పుడు మన భావం కరెక్ట్ అవ్వాలి. ట్రూ కింగ్ షుడ్ బి గివెన్ ట్రూ కారోనేషన్. True king should be given true coronation. They gave false coronation to a true king. Today we should give a true king a true coronation. John 4:24. అది మనం ఇవ్వాలి. ఇప్పుడు అది మనం ఇస్తున్నామా లేదా అనేది అసలైన పాయింట్. గాడిద శాంతిని సూచిస్తుంది, గుర్రము విజయాన్ని సూచిస్తుంది. ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడు అంటే తండ్రికి మనకి శాంతిని తీసుకురాబోతున్నాడు. రేపు మంచి శుక్రవారం రోజున అదే వినబోతున్నాం.
సో వారు గాడి మీద రావడం గల కారణం అది. మట్లు అంటారా, అప్పుడు వారికి అవి అందుబాటులో ఉన్నాయి, అందుకనే అవి తీసుకొచ్చారు. గాడిద మీద రావడానికి కారణము తండ్రికి మనకి సమాధానం తీసుకురావడానికి. జకర్యా 9:9 దీనుండే, ఎందుకంటే సమాధానం తీసుకువస్తున్నాడు. ఎవరికి? దేవునికి మనకి. అసలు ఆయన చనిపోయేది దేవుడు ఆయన శిక్షను, ఆయన విధించే శిక్షను ఆయన మీదే వేసుకున్నాడు. ఏమండి? ఆయన విధించే శిక్ష ఆయన మీదే వేసుకున్నాడు. సో ఇప్పుడు శాంతి సమాధానం ఎవరికినో? దేవునికిని, నరులకును, మనకి. ఏమండి? ఆ సమాధానాన్ని ఆయన తీసుకొచ్చాడు. వీళ్ళ ఐడియా ఏంటంటే ఇప్పుడే ఆ రాజ్యం, రెండు మిస్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ రాజ్యం కాదు, ప్రభువే చెప్పారు కదా, నువ్వు రాజ్యమేనా? ఎస్. నీ రాజ్యం ఎక్కడ? ఇక్కడ కాదు. సో ప్రభు స్పష్టంగా చెప్పారు. రెండో పాయింట్ ఆనాడు యూదులు మిస్ అయింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ రాజ్యం కాదు, రెండోది ఏంటంటే ప్రభు చనిపోవడం ద్వారా మాత్రమే రక్షణ. మేము బళ్ళు అర్పించేసాం, మా యాజకుడు బళ్ళు అర్పించేశాడు, అయిపోయిందిగా. నో 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 కాదు, ఈ రెండు కాదు. ఇక్కడ రెండు మిస్టేక్స్, ఫండమెంటల్ మిస్టేక్స్ యూదులో జ్యూస్ అనుకున్నారు. అందులో 2 ఫండమెంటల్ మిస్టేక్స్లో వాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి. ఇప్పుడు మన ప్రసంగం పాయింట్ ఏంటంటే, నిజమైన రాజును, నిజమైన ఆరాధన ఏంటి? నిజమైన రాజును, నిజమైన ఆరాధన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజు ఎవరో మనం తెలుసుకోవాలి. ఈ రాజు ఎట్టువాడో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజు ఎట్లాంటి రాజు తెలుసా? ప్రేమ కలిగిన, త్యాగపూరితమైన రాజు. ఆలోచించండి. ప్రపంచంలో ఏ రాజు అయినా ఏం చేస్తాడంటే, యుద్ధానికి వెళ్ళాలంటే ఫస్ట్ సైన్యాన్ని పంపేస్తాడు. సగం సైన్యం చచ్చిపోయింది అనుకో, చేతులు ఎత్తేసి ఆ రాజుకి నమస్కారం చేసేస్తాడు. కానీ మన రాజు సైన్యాన్ని పంపలా, సైన్యం అంతటిని లోపల దాచి ఈయన వెళ్ళి ప్రాణం పెట్టేశాడు. ఇది మన రాజు. ఇంకొకటి, మొన్న తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేసేసి చేజెక్కించుకున్న టైంలో ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ ఏం చేయడు తెలుసా? బ్యాగుల డాలర్లు పట్టుకొని సౌదీ అరేబియా పారిపోయాడు. ఈ ran away to Saudi Arabia. But our king is not like that. Our king paid our price with his life. All earthly rulers, all earthly kings will ask for our lives. Only the loving sacrificial king gave his life for us. Kani today, to our leaders and rulers, we give so much adoration. We should not. Adoration should be given only to this king. He is quite far away from our kings. We should give complete adoration to them. అందరు కింగ్స్ మీకు తెలుసు, కింగ్స్ యూస్ పీపుల్, బట్ అవర్ కింగ్ గాట్ యూటిలైజ్డ్ కంప్లీట్లీ ఫర్ అస్. ఎర్త్లీ కింగ్షిప్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దిస్ కింగ్. ఫస్ట్ పాయింట్ దయచేసి గమనించండి. రెండో పాయింట్ నేను చెప్తాను చూడండి. ఆయన చాలా హంబుల్ కింగ్, తగ్గించుకున్న రాజు. జనరల్లీ కింగ్స్ ఆర్ వెరీ ఈగోయిస్టిక్. కింగ్స్ ఎట్లా ఉంటారు? అసలు వాళ్ళ ముందు నుంచి మాట్లాడగలమా? ఈ రాజు ఎట్లా అంటారో తెలుసండి. దీనుడిగా, రిక్తునిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-8 మీ తినవసరం, మీకు తెలుసా వచ్చిన పట్టే వచ్చిన వాళ్ళకి. రిక్తునిగా సిలువ మరణం పొంది అట్లాంటి రాజు. దయచేసి గమనించండి. ఆయన నిత్యం ఉండే రాజు. ఏ ప్రభుత్వాలు మాట్లాడినా 30 ఏళ్ళు మేము ఉంటాం, 30 ఏళ్ళు మేము ఉంటాం అని చెప్తారే తప్ప ఎల్లకాలం ఉంటామని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మనుషులు ఉంటారు కదా, మనుషులు చచ్చిపోయినప్పుడు రాజ్యాలు పడిపోతాయి. ప్రపంచానికి అలెగ్జాండర్ ది గ్రేట్, జూలియస్ సీజర్ ఎట్లాంటి గొప్ప గొప్ప రాజ్యాల్లోనే, నెబుకద్నెజర్ గొప్ప రాజ్యాలు, బట్ ఎవ్రీ రూల్ హ్యాస్ బీన్ డెమానిష్డ్, ఫినిష్ అయిపోయింది. బట్ ఓన్లీ దిస్ కింగ్ విల్ రూల్ ఫర్ ఎవర్ అండ్ వీఆర్ ఇన్ హిస్ కింగ్డమ్. ఎంత గొప్ప రాజు అంటే మనల్ని కొనుక్కొని ఆయన రాజ్యంలో మనల్ని పెట్టుకున్నాడు. హీ డిజైర్డ్ దట్ వీ షుడ్ బి ఇన్ హిస్ కింగ్డమ్.
మరి ఇట్లాంటి రాజుని ఈ మట్లాదివారం అని పీల్చుకునే రోజున ఎట్లా కనపరచాలి? చూడండి, యోహాను 12:3, John 12:3, Gospel of John chapter 12 verses 3. ఒకవేళ ఇట్లాంటి రాజుని గనపరచాలి అనే ఉద్దేశంతో ఒక ఇద్దరు మనుషులు మీకు ప్రవేశపెడతాను నేను. ఆయన గనపరచాలంటే ఇలానే గనపరచాలి. నేను చదువుతాను, చూడండి బైబిల్ అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంస అత్తరి ఒక్క సేరున్నర ఏదో తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లంతా ఆ అత్తర వాసనతో నిండెను. ఈ అత్తర 20-30 లక్షల విలువ. పాయింట్ ఏంటంటే తన జీవిత కాలం అంతా సంపాదించిందంతా కూడా అమ్మివేసి, ఇల్లు అమ్మేసింది, బంగారం అమ్మేసింది, చిన్న చిన్న వస్తువులు ఏంటో అన్నీ అమ్మేసి తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద వేసేసింది. అలాగా గనపరచాలి ఈ రాజుని. ఈ రాజుని గనపరచాల్సింది ఆ విధంగా గనపరచాలి. బికాస్ ఈస్ వర్తీ టు బి వర్షిప్డ్ ఇన్ సచ్ ఎ వే. ఈస్ వర్తీ టు బి వర్షిప్డ్ ఇన్ సచ్ ఎ వే. జీసస్ చెప్పారు, ఫర్ హూ ఈస్ ఫర్ గివెన్ మచ్ విల్ లవ్ మచ్. She is forgiven much. That is why she honored her the very best of her knowledge. అట్లాగా ఆరాధించింది. She sold everything she had, probably all her life savings, just to honor Christ. That is how we all should honor our true King. And he is worthy and he deserves such worship. రెండో సందర్భం మీ అందరూ బాగా తెలుసు. సెకండ్ ఇన్స్టెన్స్, ది మ్యాజాయ్ జ్ఞానులు ట్రావెల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ జస్ట్ టు సీ దిస్ స్మాల్ బేబీ కింగ్ హూ విల్ రూల్ ఫర్ ఎవర్. దే బెండ్ ఓవర్, వర్షిప్డ్ హిమ్, ఆఫర్డ్ దైర్ ఆనర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్. బంగారు సాంబ్రాన్ని బాల్ మర్పించి they worshipped the true king in a truest sense. Otherwise, just see, imagine the long journey they took. They could have been robbed, దొంగతనంకి గురవచ్చు, they could have been killed, చంపబడచ్చు. Anything could have happened to them. They thought it's all worth it just to keep their eyes on this baby king. That is the honor they gave to this king. It's two instances. Mary Magdalene, the Magi. They honored him. They honored him in such a way. Now it's up to us. How are we going to honor him? ఇప్పుడు ఆయన మన ఎట్లాగా? This is where it boils down. Now we have our truest king. We have our truest king. I think we should honor more than the Magi, more than Mary Magdalene, because we have seen Christ on the cross. We should honor more than them. That ain't enough. That's not enough. సరిపోదు. ఇప్పుడు అది అంతకన్నా ఆనర్ చేయాలా. And this king is worthy of all. పాయింట్ ఏంటంటే, ఫైనల్లీ టు బ్రింగ్ టు కన్క్లూజన్, ఈ రాజుని ఎట్లా గనపరచబోతారు మీరు ఇండివిజువలీ, పర్సనలీ, యాజ్ ఎ చర్చ్ కాదు, పర్సనల్గా మీరు ఎట్లాగా ఈ కింగ్ని ఆనర్ చేయబోతున్నారు? దట్ ఈస్ పామ్ సండే. హౌ ఆర్ యూ గోయింగ్ టు అడోర్, ఆనర్, వెనరేట్ దిస్ ట్రూ కింగ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్? Have we honored him today? Or in fact every day? Do we have that honor like Mary Magdalene or even like the Magi? I have given two distinct examples. Mary might be a sinner, a prostitute, but you have on the other side the Magi, the most intelligent people. There are two different kinds of people. They both came to honor Christ. That's what Palm Sunday is about.
worship the true king, we should give true coronation to a true king. So the king did not leave us. He left his remembrance with us, the table.